వెల్కమ్ బ్యాక్. కరీంనగర్లోని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్లో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. బయట లక్షల రూపాయలు విలువ చేసే కంప్యూటర్ కోర్సుల్లో అక్కడ ఉచితంగానే ట్రైనింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో విద్యార్థులు శిక్షణ పొందారు. ఇక ఇదే అంశం మీద టాస్క్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటపెట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది టాస్క్. అయితే ఈ టాస్క్ లో ఇప్పటి వరకు వందలాది మంది విద్యార్థులు శిక్షణ పొంది ఇప్పుడు ఉన్నత పదవుల్లో కూడా స్థిరపడ్డ పరిస్థితి అవుతున్నాయి. అయితే ప్రస్తుతం మనము టాస్క్ లో ఉన్నాం. ఇక్కడ టాస్క్ ఇన్ఛార్జ్ రమేష్ సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ టాస్క్ ప్రధాన ఉద్దేశం ఏంటి? సార్, ఇది టాస్క్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సార్, జనరల్ గా మనకు స్టూడెంట్స్ లో ఉన్న అంటే కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే అకాడమిక్ నాలెడ్జ్ ఉంటుంది, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా మందికి ఉండదు. సో అట్లా ఏమైతే అంటే అకాడమిక్ లో వాళ్ళకి పర్సెంటేజ్ ఉండి కూడా చాలా మందికి ఇప్పుడు టాపర్స్ ఫస్ట్ క్లాస్ ఇట్లా ఉండి కూడా కొంతమంది ఏంటంటే ఇంటర్వ్యూస్ టెక్నికల్ స్కిల్స్ లో లేకుండి వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్ క్లియర్ చేయలేకపోతా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని ఏంటంటే మెయిన్గా వచ్చేసి వాళ్ళని టెక్నికల్ గా వాళ్ళని స్ట్రాంగ్ చేస్తూ అంటే వాళ్ళు ఎక్కడైతే వీక్ ఉన్నారో అట్లాంటి వాటిని మేము ఫైండ్ అవుట్ చేసి పర్సన్ టు పర్సన్ మేము ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో అట్లాంటి డిస్కస్ చేసి వాళ్ళు ఎక్కడైతే వీక్ ఉన్నారో దాని మీద మనం ట్రైన్ చేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ సో వాళ్ళని అట్లా డైవర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఈజ్ ఏ టాస్క్ ఇన్ఛార్జ్ అండ్ టాస్క్ ట్రైనింగ్ ఆఫీసర్ గా మీరు నేటి స్టూడెంట్స్ కి ఏంటిది మీ మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సో ఇక్కడ మనకు టాస్క్ అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినంత వరకు అంటే మనం జనరల్ గా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసినంత వరకు ఏంటంటే సార్ అకాడమిక్ పర్సెంటేజ్ ఉంటుంది, బట్ వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా అంటే ఒక పర్సన్ తో మాట్లాడేటప్పుడు మినిమం కమ్యూనికేషన్ ఎట్లా ఉండేది అనేది కూడా అది డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి. ప్లేస్మెంట్స్ అనేది నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. ఇది మేజర్ గా సార్. సో ఇట్లాంటి వాటిని మనం ఫైండ్ అవుట్ చేసి సో త్రూ టాస్క్ ఇవి మేము ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే విద్యార్థులు దేంట్లోనైతే వీక్ గా ఉన్నారో అది దాన్ని తీసి దానిలోనే వాళ్ళకి ఎడ్యుకేషన్ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నేటి తరంలో టాలెంట్ కు తక్కువ లేదు, కేవలం ఫోబియా అనే వారిని వెనుకడికి వేసేలా చేస్తుందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనతోటి ట్రైనింగ్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు బ్రదర్? అభిరామ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మానకొండూరు. ఇప్పుడు ఇక్కడ ఏం ట్రైనింగ్ చేస్తున్నారు? వెబ్ డిజైనింగ్, HTML అండ్ CSS నేర్చుకుంటాను. మీ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? బీటెక్ అయిపోయింది. వాట్ ఇస్ యువర్ ఎయిమ్? అంటే మీ ఫ్యూచర్ ఏమనుకున్నారు, మీ గోల్ ఏం పెట్టుకున్నారు అసలు? అంటే వెబ్ డిజైనర్ కావాలని ఉంది. నెక్స్ట్ AI ఇంజనీర్, డేటా సైంటిస్ట్ కావాలమ్మా. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు? బాగుందా? నేను స్టార్ట్ అయ్యి 3 days అయింది. ఈ 3 days లో నేను వెబ్ డెవలప్మెంట్ లో నేర్చుకున్నాను చాలానే. HTML, CSS కోర్సెస్ చాలా బాగా చెప్తున్నారు. మరి ఇక్కడ ఇంకో స్టూడెంట్ ఉన్నారు, వీరిని అడిగి ఏం పేరు బ్రదర్? మీ పేరు? శశిధర్ నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుండి వచ్చాను. మీ క్వాలిఫికేషన్ ఏంది అసలు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో కంప్లీట్ చేశాను. 2024 పాస్ అవుట్ అయినాను. ప్రజెంట్ ఇక్కడికి రాబట్టి నేను 3 months అవుతుంది. నేను స్టార్టింగ్ లో జావా, పైథాన్, SQL నేర్చుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ మీద క్లాసెస్ నడుస్తున్నాయి, ట్రైనింగ్ అవుతున్నాను. ప్రజెంట్ HTML, CSS క్లాసెస్ నడుస్తున్నాయి. అంటే బయట హైదరాబాద్ అమీర్పేట్ లాంటి అక్కడ 2 లక్షల విలువ చేసే కోర్సు కూడా ఇక్కడ మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వివిధ సంస్థలను ఇక్కడికి పిలిపించి ఉపాధి కల్పిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనకు ఇక్కడ మరో ట్రైనింగ్ ఆఫీసర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ రోజు క్యాంపస్ రిక్రూట్మెంట్ అని అంటున్నారు, ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఈ రోజు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కి మనకు హైదరాబాద్ నుంచి 2, తర్వాత కరీంనగర్ నుంచి 1 వచ్చాయండి. దాదాపు 150 మంది పిల్లలు ఈరోజు ఇంటర్వ్యూ కోసము మా సెంటర్లో ఇంటర్వ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సెలెక్షన్లో దాదాపు వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ప్యాకేజ్ 5 లక్షల రూపాయలు సంవత్సరానికి అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అర్హులైనటువంటి విద్యార్థులందరికీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, డిగ్రీ కంప్లీట్ చేసి, ఫార్మసీ కంప్లీట్ చేసి ఎవ్వరు కూడా ఉద్యోగాలు లేకుండా, ఉద్యోగం అంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలపైన ఆధారపడడం అనేటువంటిది కాకుండా బహుళజాతి కంపెనీలలో, సాఫ్ట్వేర్ కంపెనీస్లలో కూడా ఉద్యోగాలు సంపాదించి ఏ ఒక్కరు కూడా నిరుద్యోగిగా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో టాస్క్ ద్వారా విద్యార్థులకి మంచి అవకాశాలు, తర్వాత ఉద్యోగ కల్పనకి ఎన్నో అవకాశాలు అనేటువంటివి కల్పించడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది అంటే విద్యార్థుల్లోని వ్యక్తిత్వ వికాసంతో పాటు వారిలో సరికొత్త స్థైర్యాన్ని నింపేందుకు ఇక్కడ మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. వారికి కావాల్సిన కోడ్ అంటే కంప్యూటర్ కోర్సులో కూడా ఇటు ట్రైనింగ్ ఇస్తున్నాయి. వారి ఇంటర్వ్యూలు ఎలా అటెండ్ కావాలని కూడా దీనిపై మేము
అవగాహన కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం టాస్క్ లోని టాస్క్ ఇన్ఛార్జ్ ప్లస్ విద్యార్థుల మనోగతం. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్. ములుగు జిల్లా కేంద్రంలో లోక్